సార్ ఇది ఇది జగన్ గారు విషయం అనేది పక్కన పెడితే ఒక సినిమా గ్రాఫ్ తో ఒక సినిమా గ్రాఫ్ తో ఎలక్షన్స్ లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక నినాదంగా ఎన్టీ రామారావు గారిని మనం పోల్చుకుందాం సార్. ఎందుకంటే ఏ అనుభవం లేకుండా ఆ వయసులో ఎలక్షన్స్ లోకి వచ్చినారు సార్. రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రావడం ఒకేసారి సీఎం అయిపోయాడు సార్. ఈక్వల్ టు విజయ్. ఇక్కడ మనం జగన్ గారితో కంపారిజన్ పక్కన పెట్టి ఈక్వల్ టు విజయ్ తో ఎన్టీ రామారావు గారిని కంపేర్ చేద్దాం సార్. కానీ ఎన్టీ రామారావు గారు, విజయ్ గారు, జగన్ గారు వాడిన స్ట్రాటజీ ఏంటంటే శత్రువులు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ సంఘీభావం తీసుకోకుండా సింగిల్ గా నిలబడాలి. ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవాలి అనే ఒక నినాదంతో వెళ్ళిన వాళ్ళు. ఈవెన్ దో జయలలిత గారు కూడా సింగిల్ గానే కదా సార్. జయలలిత గారు కానీ ఎస్. లేకపోతే ఇటు ఎన్టీ రామారావు గారు కానీ, విజయ్ గాని, జగన్ గారు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే విజయ్ గారు కానీ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అంత గొప్ప కాంగ్రెస్ ని ఢీ అంటే ఢీ కొట్టారు, కరెక్ట్. కానీ ఎక్కడ కూడా వాళ్ళతో వీళ్ళతో ఇవంతా కూడా కమిట్మెంట్స్ లేవు సార్. కానీ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు చనిపోయారో లేకపోతే ఆయన్ని పార్టీ నుంచి పక్కన పెట్టేసినారో అదే కాంగ్రెస్ తో వీళ్ళు సపోర్ట్ గా వెళ్ళడం, ఒక ట్రిప్ బీజేపీతో వెళ్ళడం, ఒక ట్రిప్ అలా వెళ్ళడం, ఇలా వెళ్ళడం, అలా అలా ఇలా అని ఆ ఏదైతే ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలన్నీ తుంగలో దొక్కి ఈయన సొంత సిద్ధాంతాలు ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల ఇతని గెలుపుకు అవసరమైతే ఒక వ్యక్తిని వాడుకుంటారు, గెలిపించిన తర్వాత ఆ వ్యక్తిని పక్కన పడేస్తారు. అది సెంట్రల్ లో బీజేపీని రాళ్లేసి కొట్టించడం, లేకపోతే పవన్ గారి సపోర్ట్ తీసుకోవడం, మళ్ళీ అదే పవన్ గారిని బయటికి పంపించి నెత్తిన రూపాయికి పెడితే పావలా కూడా చల్లడు, మా అంత చదువు ఉందా, అసలు ఏముంది అతనికి అని ఒక వ్యంగ్యపరచడం, తన కుటుంబాన్ని రోడ్డుకు లాగడం, ఇవన్నీ ఈక్వేషన్స్ చూసినాం. ఈ రోజు విజయ్ గారు వాడిన స్ట్రాటజీ, ఎన్టీ రామారావు గారు వాడిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అదే మాదిరిగా జగన్ గారు వాడినటువంటి స్ట్రాటజీ. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు శత్రువు ఒక కాంగ్రెసే ఉండేది. కానీ ఎప్పుడైతే జగన్ గారి టైంలో శత్రువులు అంటే వివిధ పార్టీల వారు, అంటే ఫర్ సపోజ్ జనసేన, సెంట్రల్, టీడీపీనో, కాంగ్రెస్ ఇలా ఎంతమంది వచ్చినా అతను సింగిల్ గా ఫేస్ అయ్యాడు. 16 నెలలు జైల్లో ఉన్నాక జగన్ అనేవాడు వణికిపోతాడు, బీజేపీతో కలిపేస్తాడు. లేకపోతే జగన్ అనేవాడు వణికిపోతాడు, రాజకీయాలు చేయడు. లేకపోతే జగన్ అనేవాడు వణికిపోతాడు, 2 అడుగులు తగ్గి వెనక్కి వెళ్తాడు. ఈ ఈక్వేషన్స్ అన్ని దెబ్బ కొడుతూ ఇంకా బలంగా పుంజుకొని బయటకు వచ్చి తన అభ్యర్థులు ఎవరినో జైల్లో ఉండగా ఎంపిక చేసుకొని ఎలక్షన్ చేసి ప్రతిపక్ష పాత్రని పోషించి మళ్ళీ ఎలక్షన్ చేసి మళ్ళీ సింగిల్ గానే వచ్చి ఈసారి అప్పుడు సపోర్ట్ చేసినటువంటి తల్లి చెల్లి సహాయం కూడా లేకుండా ఒకానొక టైంలో ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసేసినాడు చూడండి. అందుకనే ఒక్కొక్క టైంలో విజయ్ గారు జగన్ గారి ఫోటోని చూపించినారు. అంటే దాని అర్థం జగన్ గారి ఫోటో ఎందుకు చూపించినారు అంటే అక్కడ ఉన్న అభిమానులు అనుకుంటారు, చెప్తున్నాడు రా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నన్ను ఎన్నిసార్లు జైల్లో పెట్టినా, నన్ను ఎంత అవమానపరిచినా, నా నుంచి నా కుటుంబాన్ని దూరం చేసినా, నేను సింగిల్ జంగిల్లో సింహం ఒక్కటే సింగిల్ గా వెళ్ళిద్ది, మిగతా జంతువులు అన్ని గుంపులుగా వెళ్తాయి. కానీ ఏదో ఒక రోజు కింగ్ ఆఫ్ ద జంగిల్ లైన్ ఒక్కటే అవుతుంది. అంటే ఒక సింగిల్ అనే వ్యక్తి ఎప్పటికైనా ఒక కింగ్ అవుతాడు. కింగ్ ఆఫ్ ద జంగిల్ సింగిల్ గా ఉండే సింహం, సింగిల్ గా ఉండే లైన్ తో. ఆ కంపారిజన్ చూడండి. ఒంటరిగా ఉంటే నువ్వెలా సింహం అవుతావు, నువ్వెలా గెలవగలుగుతావు? అబ్బా నిలబడతాను, తలబడతాను, ఏదో ఒక రోజు నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను. కానీ మీరు గమనిస్తే విజయ్ గారిని ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ కలుపుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. ఇక బీజేపీ అయితే పెద్ద ప్రముఖుల్ని కూడా పంపించి మాతో కలిసి ప్రయాణం చేయి, మా ఉనికి కూడా ఉంటుంది నీతో, లేకపోతే నీ గెలుపుకి కారణం అవుతాం మేము అంటూ సమీకరణాలు తీసుకుందాం. తగ్గవా అంటూ తన కుటుంబాల్లో విషయాలని హైలైటెడ్ చేసినారు. అది ఓకే, మనలో బలం ఉంటే కుటుంబ విషయాలు అవన్నీ రాజకీయాలకి ఏమీ ఇబ్బంది ఉండదు. అదే మాదిరిగా 40 మంది ఈ మధ్య ఆయన మీటింగ్ పెట్టినప్పుడు చనిపోయారు చూడండి. ఆ 40 మంది చనిపోయినప్పుడు జగన్ గారి మీద ఎలా అయితే వాళ్ళు ఎలిగేషన్స్ వేసినారో అదే మాదిరిగా విజయ్ గారి మీద కేసులు నమోదు చేశారు. అతని చావుకి, వాళ్ళందరి చావుకి ఇతనే కారణం అంటూ ఇతన్ని ఎలా అయితే కోర్టు చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినారు. అవసరమైతే జైలుకైనా పోతాను, చనిపోయిన ప్రతి ప్రాణానికి నేను ఎంతకైనా విలువ కట్టలేను, వాళ్ళందరూ నా అభిమానులు అంటూ బాధపడ్డాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఒక వ్యక్తిని ఎవరైతే ఎక్కువ బాధ పెడతారో ఆ బాధపడుతున్న వ్యక్తి మీద ప్రజలకి సానుభూతి కలుగుతుంది.
అది ఎవరైనా కానీ. నువ్వు అలాంటి వాడివి, జగన్ నువ్వు ఇలాంటి వాడివి అన్నప్పుడు నీ పక్కన ఉండే శత్రువు కూడా సానుభూతి వచ్చేస్తుంది. అబ్బా పొద్దుగూకులు ఎందుకురా, పొద్దుగూకులు ఎందుకు, అయిపోయిందే తవ్వుతారు. తల్లి చెల్లి ఏ కుటుంబాల్లో ఉండవు గొడవలు, ఇంకా తప్ప ఏమీ లేదు అతని దగ్గర అని స్వయాన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నాయకులే జగన్ గారి గురించి మాట్లాడుకుంటున్న సందర్భాలు ఓపెన్ గా, అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా, ప్రజా ప్రతినిధుల సాక్షిగా. ఎందుకే పొద్దుగూకులు తల్లి చెల్లి కోడలు ఈ గాక ఇవ్వలేవా అనే పరిస్థితికి వచ్చేసినారు. నువ్వు అవతల వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావు అనుకుంటే అవతల వ్యక్తి ఏముంటున్నాడు? నేను రాజకీయం చేయాలనుకుంటే ఎన్ని విషయాలు చేయగలను చంద్రబాబు గారు, ఏ కుటుంబంలో ఉండవు తల్లి చెల్లి ఇబ్బందులు. ఇవన్నీ మాట్లాడుతున్న ప్రతిసారి ఆ వ్యక్తి స్థాయిని మనమే పెంచుతున్నాం. కానీ వండర్ ఏంటంటే అదే మాదిరిగా విజయ్ని కూడా ఇబ్బంది పెట్టి 40 మంది చనిపోయిన కేసు నీ మీద తీసేయాలంటే నువ్వు బీజేపీతో కలిసి ప్రయాణించు, నువ్వు కాంగ్రెస్ తో కలిసి ప్రయాణించు. సెంట్రల్ లో రాహుల్ గారి దీవెనలు ఉంటాయి, ఆ సెంటర్ లో బీజేపీ వాళ్ళ దీవెనలు, మోడీ గారి దీవెనలు, అమిత్ షా గారి దీవెనలు. అయ్యా నాకెవ్వరి దీవెనలు వద్దు, నన్ను నమ్ముకున్న జనం, నాకు ఓటైపోయే జనం, వీళ్ళ దీవెనలే కావాలి అంటూ ఓపెన్ గా నటిస్తున్నాడు విజయ్. అవును నటిస్తాను, అది నా ప్రొఫెషన్. కానీ సినిమాల్లో, రాజకీయాల్లో నన్ను నమ్ముకున్నటువంటి నా జనం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా, ఎంత కష్టమైనా నేను సింగిల్ అన్నాడు చూడండి. అదే అతని గెలుపుకి కారణం. సో ఇక్కడ ఈక్వేషన్స్ కూడా కొంత వేరియేషన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఈ విజయ్ గారి గెలుపు దెబ్బకి కాపు సామాజిక వర్గ సోదరులందరూ ఆలోచిస్తున్నారు, అదేందబ్బా మనం కూడా అట్టే సింగిల్గా వెళ్ళి కొట్టేసి ఉండేవాళ్ళమే, ఈసారి కాకపోతే ఇంకోసారి కొట్టుండేవాళ్ళమే, ఎందుకు పొద్దుగూకులు ఈ సపోర్ట్ ఎందుకు ఇవ్వాలి, ఈ సపోర్ట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలి. ఒకటి ఆలోచిద్దాం సార్, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఇలాగే కాంగ్రెస్ ని తెలుగుదేశాన్ని ఢీ కొట్టు విజయ్ లాగే ముందుకు వచ్చినారు. అతను సీఎం అయ్యాడు, ఇతను సీఎం అవ్వలేదు, కానీ అంతే పోరాటంతో అంతే ధైర్యంతో కుంభస్థలాలను ఢీ కొడుతూ బీసీలకి 100 మంది టికెట్లు ఇచ్చి గొప్పగా ఒక ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు, ప్రజల రాజ్యం ఇది అంటూ. కానీ ఆ పార్టీ మీద బురద జల్లడానికి టికెట్లు అమ్ముకున్నాడు, సీట్లు అమ్ముకున్నాడు, అతని కుటుంబంలో బిడ్డలు ఎట్లున్నారు, అతను అట్లున్నాడు, అతని తమ్ముడిలా, అతని కుటుంబాన్ని మొత్తం రోడ్డుకు లాగేసి అతని మీద రాళ్ళు లేపించి, కోడిగుడ్లు లేపించి, టమాటాలు లేపించి ప్రజల్లో వ్యతిరేకత తెప్పించాలని ప్రయత్నం చేసి ఎంత అవమానపరిచిన వ్యక్తి ఎవరు సార్? అసలు మాకు అర్థం కాలేదు, మాకు ఎలగలేదు. కానీ 2014లో మేము దగ్గరుండి గెలిపించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా సార్? ఏదైతే కష్టపడి మేము స్థాపించుకున్నటువంటి కాపు సామాజిక వర్గం నిలబడి బీసీలకి ప్రయారిటీ ఇస్తూ స్థాపించుకున్నటువంటి ప్రజారాజ్యం పార్టీని తుంగలో తొక్కినోడిని 2014లో మేము దగ్గరుండి గెలిపించుకున్నామంటే ఒక తమ్ముడు ఒక అన్నకి ఇచ్చేటటువంటి విలువ ఇదేనా? అప్పుడు మాకు అర్థం కాలేదు సార్, ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు సార్. 2015లో ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలపడానికి వెళ్తున్నటువంటి చిరంజీవి గారిని ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసింది ఎవరు సార్? నిర్బంధించింది ఎవరు సార్? నానా మాటలు మాట్లాడింది ఎవరు సార్? చంద్రబాబు గారు. ఆ చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారికి కోపం లేదు. తర్వాత ఆ ప్రజారాజ్యం కుప్పగూలిపోవడానికి, తన అన్న అవమానపడడానికి, తన అన్న 10 అడుగులు వెనక్కేయడానికి, తన అన్న ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కారణమైనటువంటి వ్యక్తులని, దానికి కారణమైనటువంటి ప్రోత్సహించినటువంటి పచ్చ మీడియాని ఈ రోజుకి పెంచి పోషిస్తూ సపోర్ట్ చేస్తూ 2014లో మనం ఎందుకు గెలిపించాం, మనం ఎందుకు అతనికి సపోర్ట్ చేసినాం, అతను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? మన ప్రభుత్వం కుప్పగూలిపోవడానికి సపోర్ట్ చేసిన వ్యక్తికి, మన పార్టీని కుప్పగూలిపోవడానికి సపోర్ట్ చేసిన వ్యక్తికి మనం ఎందుకు సపోర్ట్ చేసినాం? లాజిక్ ఎందుకు మర్చిపోయాం? మాకు తెలియదు సార్, మాకు తెలియదు. కానీ అన్న మీద అంత అభిమానం ఉన్నప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టవా? ఎవరు అనుకున్నావు? చిరంజీవి ఒక సీఎం అభ్యర్థి. అవును ఎగ్జాక్ట్లీ సీఎం అభ్యర్థి. చంద్రబాబు అనేవాడు బురద జల్లకపోతే, చంద్రబాబు అనేవాడు పచ్చ మీడియాలో రోడ్డుకు లాగపోతే, సీట్లు అమ్ముకున్నాడని పుకార్లు పుట్టించకపోతే 100 మందికి బీసీ టికెట్లు ఇచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తి కాపు సామాజిక వర్గం నుంచి బయటకు వచ్చి తన సొంత నియోజకవర్గాల్లో గెలిపించుకోలేక తిరుపతిలో బలిజలందరూ నిలబడి గెలిపించుకున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారిని కుంగలో తొక్కి ఆయన గురించి అవమానమైన మాటలు మాట్లాడి అయ్యన్న పాత్రుడు కొడుకు ఒక దౌర్భాగ్యుడు పెట్టినటువంటి పార్టీ అని ఎన్ని మాటలు, ఎంతమంది మాటలు. మనకి మీడియా లేదు కాబట్టి ఆ రోజు వాళ్ళ అన్న మాటలన్నీ మనం షూట్ చేసి దగ్గర పెట్టుకోలేదు. కానీ వాళ్ళ అన్న మాటలన్నీ బయట పెట్టుంటే బహుశా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చేనేమో. కానీ ఇవన్నీ మనమంటే మీడియాలో చూసుకోవాలి. ఆయన పక్కనే ఉన్నాడు కదా, వాళ్ళ అన్న గెలుపుకి యువరాజ్యంలో ఉన్నాడు కదా. మరి అవన్నీ మీకు తెలీదా అన్న?
ఈరోజు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదు అన్న వ్యక్తి నీ అన్నని నీ వదిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి అన్నా అన్నా మీ బ్లెస్సింగ్స్ మీ దీవెనలు నాతో ఉండాలన్నా అన్నాడే కానీ నువ్వు నాకు ప్రచారం చేయమల్లా, నా వైపు ఒక్క మాట ఫేవర్ గా మాట్లాడమని చెప్పలా, నా తమ్ముడు లాంటి వ్యక్తి జగను అని ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వమనకుండా ఆయన అడిగింది చేసి పెట్టి నీ దీవెనలు ఉంచు చాలు అంతే, నువ్వు వెళ్ళు, నీకేది కావాలంటే అది పేరుని నాన్న చేసి పెడతాడన్నా, భలేవాడివే, నువ్వు చెప్పేదేంటి, వెళ్ళనా, ఎట్లా కావాలంటే అట్లా చేస్తారు అన్నటువంటి వ్యక్తి జగన్ గారు. ఇది ఒక్కసారి కనుక్కోకూడదు? మీరు కూర్చొని ఎదురు బదురు కూర్చొని ఆ రోజు అలా జరిగిందా అలా అన్నాడా జగన్ అని అడగరాదండి, అడగండి. అబద్ధం కాదు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా, తెలిసిన విషయమే కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో అవతల వ్యక్తి మీద బురద జల్లాలి అంటే, నా అన్నని అంటావా జగన్ అంటే, నీ అన్నను అవమానించిన వాడు చంద్రబాబు, నీ అన్నని నిర్బంధించి అరెస్టు చేయడానికి వచ్చిన వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అండ్ టీం. సో అటువంటి వ్యక్తిని 2014లో మాతో దగ్గరుండి గెలిపించాం. ఏ రోజు సైకిల్ కి ఓటేయకుండా కాంగ్రెస్ వెనకాల తిరిగినటువంటి ప్రతి ఒక్కరు నీ కోసం పనిచేసి గెలిపించినాం. మళ్ళీ అగైన్ 2024లో కూడా అదే పని చేసినాం. ఒకసారి కలిసి వస్తాడు, ఒకసారి విడిగా వస్తాడు, మళ్ళీ ఒకసారి కలుస్తాడు. ఈ ఈక్వేషన్స్ అన్ని అనుమానాస్పదం అయిపోయింది కాపు సామాజిక వర్గానికి. సింహం సింగిల్ గానే రావాలి, ఓడిపోయినా పర్ల. ప్రజారాజ్యంలో నీ అన్న ఎట్లా వచ్చినాడు, విజయ్ ఎట్లా వచ్చినాడు, ఎన్టీ రామారావు గారు ఎట్లా వచ్చినారు, జగన్ గారు ఎట్లా వచ్చినారు, ఇది ఈక్వేషన్స్. ఓడిపోతావు అబ్బా. బీజేపీ 2 సీట్లతో సెంటర్ లో అడుగు పెట్టింది, ఈ రోజు 3 సార్లు సెంటర్ ని శాసిస్తుంది. ఎట్లయినా పర్లా, ఈక్వేషన్స్ స్టార్టింగే మొదటి అడుగే తప్పటడుగా కాకుండా గొప్పగా ఉంటే దాని విజయం ఎలా ఉంటుందంటే విజయ్ గారి గెలుపులాగా ఉంటుంది. ఈ రోజు జగన్ గారి ఫోటో ఆయన చూపిస్తూ 40 మంది అరెస్ట్ అయ్యారు కదా, అంటే 40 మంది చనిపోయారు కదా అని నన్ను అరెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి నా ప్రత్యర్థులకి, నన్ను అరెస్ట్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నా. తెలిసి జరిగినా తెలియక జరిగినా నా ఆధ్వర్యంలో జరిగిన తప్పుగా నేను భావిస్తున్నా. కానీ అప్పుడున్న ప్రభుత్వం ఎందుకు లాండ్ ఆర్డర్ ని పరిరక్షించలేకపోయింది? అంతమంది చావుకు కారణమైంది అంటే అక్కడ లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయినట్టే కదా. అయినా సరే మీ తప్పుకు కూడా నేనే శిక్ష అనుభవిస్తా, ఎందుకంటే చనిపోయింది నా మనుషులు కాబట్టి, నా అభిమానులు కాబట్టి నేను జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సెంట్రల్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అక్కడ ఉన్న ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పాలు చేసి ఐటీ సోదాలంటూ ఎంత ముందుకు తీసుకెళ్లా, తన తప్పుని తానే ఒప్పుకుంటూ తను చేయని తప్పు కూడా తన శిక్ష అనుభవిస్తున్నానన్నటువంటి వ్యక్తిని ప్రజల మనసును గెలుచుకున్నాడు సార్. చనిపోయిన 40 కుటుంబాల వాళ్ళందరూ కూడా వచ్చి విజయ్ గారి గెలుపుకు కారణమవుతూ ఈ చనిపోయిన వాడి ఆఖరి కోరిక మిమ్మల్ని సీఎంగా చూడాలని అంటూ, అరే నువ్వు రాళ్లేసి కొడితే ఆ రాళ్లతో ఇళ్లు కట్టినటువంటి వ్యవస్థ చూసినారా? ఆ రాళ్లతో ఇళ్లు కట్టినాడు, నువ్వు విసిరేసిన రాళ్లు ఎన్ని వేయి తన చుట్టూ ఒక ప్రహరీ గోడగా అలమర్చుకున్నాడు. ఈ రోజు చనిపోయినటువంటి 40 కుటుంబాల వారు ఎవరైతే ఉన్నారో వారు దగ్గరుండి ఆయన విజయానికి ఒక్కొక్క నియోజకవర్గంలో తిరిగి ఈ రోజు ఆ ఎమ్మెల్యేతో పాటుగా ఆ నియోజకవర్గంలో ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో పెడుతూ సమాన ప్రాధాన్యత ఇస్తూ ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని దగ్గర తీసుకుంటూ ఎన్నో సార్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజు మనం జగన్ గారిని చూసినా, విజయ్ గారిని చూసినా, జయలలిత అమ్మని చూసినా, ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని చూసినా, అప్పట్లో ఎన్టీ రామారావు గారిని చూసినా, వీళ్ళందరూ కూడా ఎంత కష్టమైన సింగిల్ గా వెళ్ళారు సార్. వాళ్ళ అదృష్టం ఏకదం ఎన్టీ రామారావు గారు సీఎం అయిపోయారు, వాళ్ళ అదృష్టం ఏకదం విజయ్ గారు సీఎం అయిపోయారు. కానీ ప్రజారాజ్యంలో చిరంజీవి గారు కానీ లేకపోతే ఇక్కడ జగన్ గారు కానీ పోటీ చేసిన వెంటనే సీఎం అవ్వలేకపోయారు. కానీ ఏదైతే పచ్చ మీడియా టీడీపీ పెట్టిన ఇబ్బందులను తట్టుకోలేక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేసిన పరిస్థితి. పాపం ఎంత బాధపడుతూ చేసి ఉంటాడు, ఎవరి కారణంతో విలీనం చేసినాడు, ఎవరి వల్ల ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. వారు పెట్టిన ఇబ్బందులు తట్టుకొని ఉంటే ఖచ్చితంగా చిరంజీవి గారి సీఎం అయి ఉండదు. ఆ ఇబ్బందులు తట్టుకోలేనంత పరిస్థితుల్లో ఆయన నెట్టేసినాడు ఆ పచ్చ మీడియా గాని ఆ టీడీపీ గాని. అలాంటి వ్యక్తిని 2014లో మేము గెలిపించుకొని నెత్తినెక్కించుకున్నాం, అది మా దరిద్రం, మళ్ళీ కూడా గెలిపించుకున్నాం. సో ఇటువంటి పరిస్థితులు అంటే ఒకసారి సీఎం అంటే 29కి పవన్ కళ్యాణ్ కూటమితో వెళ్తే ఓట్లు వేయం గెలిపించమని చెప్తున్నారా? 29కి సింగిల్ గా వెళ్తేనే ఓట్లు వేస్తామని చెప్తున్నారా? సార్ ఆయన సింగిల్ గా వెళ్ళినా, ఆయనతో మింగిల్ అయి వెళ్ళినా ప్రజల్లో ఉండే నమ్మకం సన్నగిల్లుతుంది సార్. పూర్తిగా పోతుందని నేను చెప్పలేను, నమ్మకం సన్నగిల్లుతుంది సార్. ఎవరిని గెలిపించినాం 2014లో, 2024లో ఎవరి గెలుపుకు మేము కారణమయ్యాం? వీళ్ళు అంటే ఆ గెలుపుకి కారణమైన వ్యక్తులు ఎవరు అంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కారణమైన వాళ్ళు.
అంతమంది బీసీలకి, అందరూ బీసీల పక్షపాత అంటారు కదా, కానీ ప్రజారాజ్యంలో చిరంజీవి గారు 100 మంది బీసీలకి టికెట్ ఇచ్చారు. అందులోనూ ఎవరో నెల్లూరులో ఒక బీదరాలకు కూడా టికెట్ ఇచ్చినారట. చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు ఆవిడ గురించి. ఆవిడ పేరు కూడా చాలా నోటెడ్, నాకు గుర్తులేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈక్వల్ టు విజయ్ లాగా తలబడ్డాడు సార్. కానీ ఆయన ఆయన పాజిటివ్ ఆలోచన కలిగిన వ్యక్తి. నెగిటివ్ ఆలోచన దగ్గర ఆయన ఉండలేడు పాపం. చాలా ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన చెన్నైలో ఒక 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 ఏరియాలో వెళ్ళినప్పుడు, నేను ఏం చేద్దామని వచ్చినావు అంటే, ఏదో సెంటర్ సార్, ఏం చేద్దాం వచ్చినావు అంటే, నేను హీరో అవుదామని వచ్చిన. అరే నీ ముక్కు మూతి కూడా సరిలేదు, నువ్వెట్లా హీరో అవుతావు అని వాళ్ళందరూ ఎగతాళి చేస్తే, అక్కడి నుంచి ఒకడికి వచ్చేసి, అదేంటి నన్ను అలా ఎగతాళి చేశారంటే, అబ్బా ఎందుకు పోతావు వాళ్ళ దగ్గరికి, నీ గురించి చెడుగా చెప్పే వాళ్ళకి దూరంగా ఉండు, నీ గురించి సపోర్ట్ గా చెప్పే వాళ్ళకి దగ్గరగా ఉండు అనే ఒక నినాదంతో ఉండేవాడు సార్ ఆయన. అందుకని తన గురించి చెడుగా మాట్లాడే పార్టీలు అందరినీ తీసుకోలేకపోయాడు సార్. ఎంత నలిగిపోయి ఉంటాడు సార్. పార్టీని కాంగ్రెస్ లో కలపడానికి ఎంత ఇబ్బంది పడి ఉంటాడు సార్. ఆ ఇబ్బందికి కారణమైన వాడిని 2014లో గెలిపించినామంటే అది మా దరిద్రం. 24లో మళ్ళీ అతని గెలుపు కారణమైన అంటే అది ఇంకా దరిద్రం. సో ఇటువంటి పరిస్థితుల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. ఎవరి గెలుపు కారణమయ్యామంటే, ఎవరైతే తన అన్న పార్టీని భూస్థాపితం చేసినారు, ఎవరైతే 2015లో రాజమండ్రిలో ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలపడానికి వెళ్ళిన వాళ్ళ అన్నని అరెస్టు చేద్దామని సిద్ధమైన వ్యక్తినో, ఆ వ్యక్తిని ఈ రోజు మనం గెలిపించాం. ఆయన అయ్యన పాత్రుడు కొడుకు అనుకుంటాండి, ఏమన్నాడంటే, దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు అన్నాడు. ఈ రోజుకి ఎవరినైనా అడగండి సార్, అది అన్న ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఆ పదం అట్టే గుర్తుంది సార్. శంకర జాతి నా కొడుకులని ఆయన ఎవరు బాలకృష్ణ గారు మాట్లాడినారు సార్. తల్లిని చెల్లిని దూషించినారు, బూతులు తిట్టినారు, ఇవన్నీ ఓకే. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, అతన్ని ఎందుకు మేము గెలిపించను? అతనే కదా ప్రజారాజ్యం కుప్పగొలిపోవడానికి కారణం. అతనే కదా. గెలిపించే ముందు కదా మేడం ఆలోచించాలి, గెలిపించే ముందు కదా ఆలోచించుకోవాలి సార్. అదే అర్థం కావట్లేదు సార్. ఒక కాపు మహిళని, నాకు వచ్చిన ఆలోచన మా కాపు సోదరులకు ఎందుకు రాలేదు, నాకు ఇప్పుడు వస్తుంది సార్ ఈ ఆలోచన. రంగా గారి చావుకి కారణమైన వ్యక్తి కదా, రంగా గారి తర్వాత ఆ పార్టీనే గెలవనివ్వకుండా చేసినాం కదా, అటువంటి వ్యక్తిని మళ్ళీ ప్రజారాజ్యం పార్టీని కూడా ఇబ్బంది పెట్టింది మళ్ళీ అదే వ్యక్తి కదా. అదే వ్యక్తిని 2014లో కాపు సామాజిక వర్గం అందరూ దగ్గరుండి ఎందుకు గెలిపించను? 24లో మళ్ళీ ఎందుకు గెలిపించను? మళ్ళీ కూడా మూడు సార్లు అతనే ఎందుకు గెలిపిస్తున్నావు? ఏమో సార్, నాకైతే నా చిన్న బుర్రకి అర్థమైన మాట అది. ఇంకా పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. కానీ విజయ్ గారు వెళ్ళిన స్ట్రాటజీ, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే, ఎంత మందిని ప్రలోభాలు పెట్టినా సరే, ఎన్ని కేసులు వేసినా సరే, ఎన్ని తప్పులు ఎత్తి చూపించినా సరే, సింహం సింగిల్ గా వచ్చింది. ఓడిపోయినా గెలిచినా నేను ఒంటరిగా వెళ్తాను. నేను నమ్ముకుంది నా జనాన్ని, నేను నమ్ముకుంది ఆ దేవుళ్ళని, అంతే. పైన దేవుణ్ణి కింద జనాన్ని నమ్మినవాడు ఆంధ్ర రాష్ట్ర సీఎం అయిపోయాడు గతంలో. ఇప్పుడు కూడా ది వైర్ బుక్ పక్కన పెడితే, 40% ఓటింగ్ పక్కన పెడితే, 3500 దొంగ బూతుల్లో ఓటింగ్ బయటకు తీస్తే, ఈక్వేషన్ కలిగిస్తే ఇప్పుడు కూడా ఆయనే సీఎం. కానీ కొన్ని ఈక్వేషన్స్ లేండి, ఇంకెంతలేండి 3 ఏళ్ళు. ఆయన అంటారు కదా, ఇలా కళ్ళు మూసుకుంటే అలా తెరిస్తే పోతాయి, అదే పోతాయి అని. కానీ ఈవీఎంల వల్లే గెలిచినావు అని ఎప్పుడు జగన్ గారు ఎందుకు ఆ మాట అంటారో చాలా ఆశ్చర్యం సార్. అసలు ఇంత మనం మొత్తుకుంటున్నాం కదా, ఎక్కడ కూడా ఆ పదాన్ని ఉచ్చరించాడు ఆయన. సో అది గొప్ప. ఇంకా అయిందేదో అయిపోయింది, ఇంకా కానివ్వండి, ఏదైతే 29 లేదా ఏంటి, అప్పుడు ప్రూవ్ చేసుకుందాం మనం అంటే ఏంటో. నువ్వు బలంగా కొట్టావు, నేను తీసుకున్నాను, నేను ఇంకా బలంగా కొట్టి గెలిచి చూపిస్తాను అంటూ ఆయన ఓడిపోయినప్పుడు చెప్పిన మాట. తీసుకున్నాను, నువ్వు కొట్టావు, నువ్వు బలంగా కొట్టావు, నేను ఓడిపోయాను, ఓకే మళ్ళీ తీసుకుంటాను అన్నారు సార్. సో ఎనీవే ఈ మధ్య పెళ్లిలో కూడా కలిసినారు ఏదైతే విజయ్ గారిని. అప్పుడు కూడా ఆయన ఇచ్చిన సందేశం, మెసేజ్ ఒకే ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకో విజయ్, ఎంత కష్టమైనా, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను మీకోసం ఒంటరిగా నిలబడుతున్నాను, మీరు నాతో ఉంటారన్న నమ్మకంతో నిలబడుతున్నాను, మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలని నిలబడుతున్నాననే కొన్ని సందేశాలతో నువ్వు ప్రజల్లోకి వెళ్ళు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు సింగిల్, నువ్వు కొడతావు, ఒక రోజు కింగ్ అవుతావు ఖచ్చితంగా అని ఒక మెసేజ్ ఇచ్చినాడు సార్. అది కూడా చాలా మంది అక్కడ ఉండేటటువంటి వైసీపీ వాళ్ళు కూడా, విజయ్ గారి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే జగన్ గారి స్ట్రాటజీనేనండి అన్నారు. అదే ఫోటో కూడా చూపించి ఇంకా ఒక సింబల్ గా పెట్టినాడు సార్. సో ఎనీవే ఒక మంచి మెసేజ్ ఇచ్చినారు. ఎన్ని కష్టాలైనా, పొడిదుడుకులైనా సర్దుకుని తట్టుకొని నిలబడి ఈ రోజు సీఎం స్థాయిలో అయినటువంటి విజయ్ గారికి మన తరపు నుంచి, మన ఆంధ్ర రాష్ట్ర తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏ నాయకుడైనా ఎంత కష్టమైనా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, శత్రువులు ఒకరు కాదు ఒక నలుగురుగా మారిన
తను నమ్ముకున్న సిద్ధాంతాలని పక్కన పెట్టి ఎప్పుడు కూడా సమీకరణాలని తీసుకోకూడదని, అంటే విజయ్ విషయంలో గాని, జయలలితమ్మ విషయంలో గాని, లేకపోతే జగన్ గారి విషయంలో కానీ, ఎన్టీ రామారావు గారు, వాళ్ళకి ఇష్టమైన ఎన్టీ రామారావు గారి విషయంలో గాని ఇది చూసి నేర్చుకోవాలని నా తరపు విజ్ఞప్తి సార్. నేను చివరిగా ఒక ప్రశ్న, ఈ ఎన్నికల సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తమిళనాడులో పర్యటించడం, ఒక 5 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయటం కూడా జరిగింది. అంటే దాదాపు అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు, సో అది కలిసి వస్తుందని చెప్పి బీజేపీ భావించడం జరిగింది. ఓవరాల్గా 5 నియోజకవర్గాలు కూడా కోల్పోవటం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? సార్, ఆయన వెళ్ళిన దగ్గర విజయ్ గారి గురించి మాట్లాడమంటే లేదులేండి, యువ నాయకుడు కదా, ఏదో నో కామెంట్ అనే అక్కడక్కడ చెప్పినారు కానీ ఎక్కడ ఆయన గురించి విరుద్ధంగా ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆయన చూస్తే జగన్ చూసినట్టే అనిపించుంటది చంద్రబాబు గారికి. మళ్ళీ పోయి విజయ్ ఎందుకు కదిలించుకోవడం, ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ని కదిలించుకున్నట్టుగా అనుకుని ఉంటారేమో. సరే, ఎనీవే అక్కడ ఆయన పడిన తిప్పలు, అదే రోజు ఆయన పుట్టినరోజు అండి, కానీ తప్పలేదు. సెంట్రల్ విజిలేస్తే పరిగెట్టాల్సిన పరిస్థితిలో ఆయన అక్కడికి వెళ్లి ప్రచారం చేసి, పొద్దున వాళ్ళ మిసెస్ కేక్ కట్ చేసి, సాయంత్రం వెళ్ళి ఎండలకి అక్కడ ప్రచారం చేసి బీజేపీని గెలిపించండి, బీజేపీ లేదే ఏదీ లేదు, బీజేపీ ఒక హైందవ ధర్మం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు సార్. అక్కడ కూడా ఆయన విజను విస్తరాకులు కట్ట అని తమిళనాడు వాళ్ళకి సలహా సూచనలు ఇచ్చినారు సార్. గెలుపుకి ఏమన్నా చెప్పాలి కానీ ముందు గెలిచాక చేయాల్సిన పనులను గెలవక ముందే ఒక విజన్ అంటే ఎలా ఉండాలి, విజన్ ఉంటే చాలు, భూమి అక్కర్లేదు అన్నాడు. మరి తీసుకున్న 54,000 ఎకరాలు కాకుండా ఇంకా భూమి తీసుకుంటే మరి విజను విస్తరాకులు కట్ట ఏమైపోయింది? ముందు ఇవన్నీ డెవలప్ చేసి కదా అడగాలి. అక్కడ కూడా ఒక జర్నలిస్ట్ అడిగారు సార్, మాకు చెన్నైని డెవలప్ చేయడానికి మాకు ఇక్కడ రాజధాని కాన్స్టిట్యున్సీలో సరైన భూమి లేదు, ఎక్కువ భూమి లేదంటే, భూమి ఎందుకు రాజధాని డెవలప్ చేయడానికి? ఒక విజన్ ఉండాలి మరి అన్నారు. ఆ విజన్ విస్తరాకులు కట్ట ఇక్కడ మరి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో రైతుల నుంచి 54,000 ఎకరాలు కాక ఇంకా భూమి తీసుకుంటూ 3 పంటలు పండే భూమిని ఇంకా కూడా పారిశ్రామిక అంటే పరిశ్రమలు పెట్టేసుకొని ఒక పొల్యూషన్ అయిపోయి పర్యావరణం అంతా దెబ్బతినేసి, ఇవన్నీ నా డైలాగులు కాదు సార్, గతంలో పవన్ కళ్యాణ్ గారి డైలాగులు. ఆయన చెప్పలేకపోతున్నారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. మిగతా అంతా సేమ్ టు సేమ్ సార్, ఆయన డైలాగులే ఈక్వేషన్ అనమాట. ఆయన అప్పట్లో ఏం చెప్పారో ఇప్పట్లో నేను అవే చెప్తున్నాను. అక్కడ రాజధాని నువ్వు కట్టాలనుకుంటే అక్రమంగా కట్టనివ్వను, గుర్తుపెట్టుకో. నేను ధర్నాలు చేయను, వచ్చి కూర్చుంటా, రాజధాని నిర్మాణాన్ని నేను ఆపుతా అని స్వయంగా ఆయనే చెప్పినారు సార్. 54,000 ఎకరాలకి మేము అడ్డు చెప్పం సార్. ఎనివే తీసుకున్నారు కాబట్టి మీరు కంపెనీ తీసుకురండి, దాన్ని డెవలప్ చేపిస్తాం. కానీ మిగతా వాటికి కూడా ఇంకా భూమి తీసుకుంటే రైతుల్ని మోసం చేసినట్టు కదా. అసలు వచ్చే ఒక 2-3 నెలల్లో అమరావతి ఏది, కృష్ణా నది ఏది అనేది తలపించే విధంగా ఉంటది కదా. అసలు ఆ నీళ్లు తోవి లేకపోతే నీళ్లు సమీకరించి కృష్ణానదిలో కలపడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు అయ్యేలాగా ఉన్నాయి కదా. అయినా పార్లమెంట్ భవనానికి, ఢిల్లీలో ఉండే పార్లమెంట్ భవనానికే 960 కోట్లు, 2 సంవత్సరాల్లో కట్టినటువంటి తెలంగాణ అసెంబ్లీ భవనానికి 650 కోట్లు. కానీ మన రాష్ట్రంలో కట్టబోయే అసెంబ్లీకి అద్దాలకి 2,500 కోట్లు. దానికి సంబంధించిన సమీకరణాలు అయితే డ్రైనేజ్ కి, కరెంట్ కి, అదర్ వాటికి అన్నిటి కలిపి 1,500 కోట్లు. 2,500 కోట్లు, 1,500 కోట్లు, అసలుకి అయ్యే ఖర్చు 14,000 కోట్లు. ఇవన్నీ కలిపితే బుర్జు ఖలీఫా అయిపోతుంది సార్. అంటే దుబాయ్ లో కట్టిన బుర్జ్ ఖలీఫా మన అమరావతిలో కట్టేసుకోవచ్చు సార్. అది కూడా 18,000 కోట్లు ఎంతో ఖర్చు అయింది, ఇది కూడా 18,000 కోట్లు ఖర్చు అవుతుంది. 10,000 కోట్లు ఖర్చు పెడితే పాపం ఏదైతే పాపం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇంతవరకు పెన్షన్స్, రిటైర్ అయితే పెన్షన్స్ రాలేదు సార్, వాళ్ళ బెనిఫిట్స్ రాలేదు సార్. రిటైర్ అయ్యి 5 ఏళ్ళు అయినా ఇంతవరకు చేతులు ₹1 లేదు సార్. అటువంటి వాళ్ళ పరిస్థితి. లేకపోతే మన పోలవరం మనం పూర్తి చేసుకోవచ్చు. 500 కోట్లు లేక మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినాం సార్. 2,500 కోట్లతో అద్దాలు వేసుకోకపోతే ఒక 500 కోట్లతో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే, అంటే సాధారణ పౌరుడికి, మధ్యతరగతి కుటుంబానికి వైద్యాన్ని దగ్గర చేసిన వాళ్ళం అవుతాం కదా. అలా ఎలా దగ్గర చేయాలి? నారాయణ హాస్పిటల్స్ బాగుపడాలి, చైతన్య స్కూల్స్ బాగుపడాలి, నారాయణ కాలేజీలు బాగుపడాలి, ఇవన్నీ బాగుపడాలి. కాబట్టే మీరు గవర్నమెంట్ స్కూల్స్ కి నాడు నేడు పద్ధతి ద్వారా బాగు చేయలేకపోయారు సార్. మీకు తెలుసో లేదో, బూట్లు వేసుకుంటే ఒక గొప్పగా ఎవరు బూట్లు వేసుకొని బస్ దిగుతున్నారు, ఎవరు బూట్లు వేసుకొని వస్తున్నారంటే వాళ్ళు కాన్వెంట్ లో చదువుకునే వాళ్ళని మా చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం సార్. రబ్బర్ చెప్పులు వేసుకొని మేము గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్లే వాళ్ళం సార్. ప్రైవేట్ స్కూల్లో కూడా రబ్బర్ చెప్పులే సార్. ప్రైవేట్ స్కూల్లో మేము చదివింది చిన్న స్కూళ్ళలో కదా, అక్కడ కూడా రబ్బర్ చెప్పులే, షూసే లేవు సార్. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో షూస్ సార్. అవి మా కళ. ఖరీదైన బ్యాగులు, మంచి బ్యాగులు తగిలించుకోవాలని అనిపిస్తుంది సార్. ఆ బ్యాగ్ అనే కళని నెరవేర్చిన వ్యక్తి సార్.
అదే మాదిరిగా ట్యాబ్ ఈ రోజుకి మా అమ్మాయికి ట్యాబ్ కొనడానికే మేము ఆలోచించే పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాల ప్రతి ఒక్కడి ఇంట్లో ట్యాబ్ సార్. మేము చదువుకునే టైంలో డిక్షనరీ 5 ఇంట్లలో ఒక ఇంట్లోనే ఉండేది సార్. ఆ 5 ఇళ్లలో అందరం ఒక దగ్గర కూర్చొని డిక్షనరీ చూసుకునే వాళ్ళం సార్. ఈ రోజు ప్రతి విద్యార్థి దగ్గరికి ఒక డిక్షనరీ, అది కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. సో ఇంత గొప్పగా అసలు డిజిటల్ బోర్డ్ ఎక్కడుంది సార్? పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో, ఏసీల్లో ఉండే డిజిటల్ బోర్డ్ ని ఇక్కడ ప్రతిపాదించినారు సార్. ఇంత గొప్ప ఆలోచన సార్. నాడు నేడు ద్వారా రంగులు వేసేసి అది కాన్వెంట్ స్కూల్సా లేకపోతే గవర్నమెంట్ స్కూల్సా అనేంత గొప్పగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సిబిఎస్ఈ సిలబస్ తెలంగాణ వల్లే కాలేకపోయింది సార్. ఒక 1 year మన రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ ఇంప్లిమెంట్ చేసినారు సార్. ఇంత గొప్పగా విద్యార్థుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా సార్? మనం 10 సార్లు చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, చర్చించుకోవాల్సిన వ్యక్తి. ఆరోగ్యశ్రీ పెట్టి ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నామో, బూట్లు, ట్యాబులు, బ్యాగులు, లేకపోతే డిజిటల్ బోర్డులు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తదనానికి నాంది పలికినారు సార్. సచివాలయం ద్వారా ఎంఆర్ఓలని, ఎండిఓలని చూడలేనటువంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి, పేదలకి సచివాలయం ద్వారా వెళ్తేనే పని జరిగే పరిస్థితి వచ్చింది సార్. ఇళ్లలో కొడుకునో, కూతుర్నో, మనవరాలనో బతిలు అడుక్కుని అలా పెన్షన్ దాకా తీసుకెళ్ళమ్మా, నేను సంతకం పెట్టి పెన్షన్ తెచ్చుకోవాలని ప్రతి వృద్ధురాలు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడుతుంది సార్. మీరు ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు, ప్రభుత్వం మీకు తోడుగా ఉంది అంటూ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్న విధానం సార్. సరుకులు, కూరగాయలకి మనం వెళ్తున్నాం కదా, బియ్యానికి అంత దూరం వెళ్ళాలి, అది ఈ రోజు వెళ్దాం, రేపు వెళ్దాం, అమ్మాయిని తీసుకొని వెళ్ళు, ఒక్కదాని మీద వెళ్ళకు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ అనే దాంట్లో కూడా ఇంటికి తీసుకొచ్చి మనకి ఇవ్వాల్సినటువంటి సరుకులు డెలివరీ సార్. దీనివల్ల ఎంతమందికి ఉపాధి వచ్చింది అంటే 10th లేనిదే ఏ ఉద్యోగాలు రావు సార్. కానీ 10th లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉద్యోగాలు పొంది వాలంటీర్ల ద్వారా ఎంతో మంది సేవ అందిస్తూ వాళ్ళ ఖర్చులకి వాళ్ళు తెచ్చుకుంటూ వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ కుటుంబాల మధ్య 50 ఇళ్ల మధ్యలో అక్కడెక్కడే పని చేసుకుంటూ ఎక్కడికి పోబడలా. సో ఇలాంటి మంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు. సో మనకి శత్రువైనా మిత్రుడైనా ఆ సచివాలయ సేవలు మనం వాడుకుంటున్నాం, ఆ వాలంటీర్ సేవలు మనం వాడుకున్నాం. ఈ రోజు రాగానే వాలంటీర్కి 15,000 ఇస్తాం, గొప్పగా చూసుకుంటాం, మిమ్మల్ని అలా అనం ఇలా అనమని తీసుకెళ్లి తుంగలో దొక్కారు ఆ వాలంటీర్ వ్యవస్థను. సో ఎనీవే మార్పు బిగిన్ అయింది సార్. ఇలాంటివే కూడా తమిళనాడులో కూడా అవలంబించాలని, గొప్పగా ఉండాలని పరిపాలన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంత గొప్పగా సింగిల్ పోరాటంతో ఏకదం సీఎం అయిన మళ్ళీ మరొక్కసారి వాళ్ళు గూగుల్ ఎన్టీ రామారావు గారిని తలుచుకుంటారు కానీ ఆయన చివరాకల్లో ఆయన ఆరోగ్యం చూడని వారు సార్. ఆయన మీద బురద జల్లిన వాళ్ళు సార్, ఆయన మీద రాళ్ళు వేసిన వాళ్ళు సార్, ఆయన పార్టీలో ఆయన్ని పక్కన పడేసిన వాళ్ళు సార్. అలాంటి వాళ్ళు ఈ రోజు ఆయన పేరు చెప్పుకుంటారు కానీ మనం మాత్రం ఖచ్చితంగా ఆయన పేరు మనస్ఫూర్తిగా చెప్పుకుంటాం సార్. ఒకేసారి సింగిల్ షాట్ లో సీఎం అయ్యారు అంటే అది జయలలిత గారు, ఎన్టీ రామారావు గారు, లేకపోతే ఏదైతే మన విజయ్ గారు. అదే మాదిరిగా అంటే సీఎం అవ్వకపోయినప్పటికీ ఆ పోరాటంలో వెనక్కి తగ్గకుండా, శత్రువులు అప్పుడు ఒక్కడైనప్పటికీ ఇప్పుడు నలుగురైనప్పటికీ సింగిల్ గా ఎదుర్కొని 16 నెలల్లో జైల్లో ఉండి కాంగ్రెస్ తో తలబడి నిలబడి ఈ రోజు సీఎం స్థాయికి వెళ్ళిన వ్యక్తి తన స్వశక్తిని చూపించినది. సినిమా ఫ్రేమ్ తోనే సీఎం అవుతారు అంటే కాదు, నీ స్వశక్తితో కూడా నువ్వు సీఎం అవ్వగలవు. ఎంతో మంది సినిమా వాళ్ళకు కూడా నువ్వు ఆదర్శం కాగలవు. ఒక సినిమా వాడు కూడా నీ ఫోటోను చూపిస్తూ ప్రచారం చేసుకుంటున్నాడు అంటే అది నీ స్థాయి. సినిమా వాళ్ళని తిప్పుకుంటేనే ఓట్లు పడుతుందనే వాళ్ళని పక్కన పెట్టి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఫోటో చూపించి నేను ఆయన సింగిల్ గా వెళ్తాం, ఎన్ని కష్టాలు వచ్చినా సింగిల్ గా నిలబడతాం అంటూ ఒక మెసేజ్ అందించిన విజయ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన గెలుపుకు కూడా మనం అందరం కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఖచ్చితంగా ఆయన ఇంకా గొప్పగా పరిపాలించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆయన ప్రమాణ స్వీకారానికి జగన్ గారు వెళ్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం సార్. అది మనం అందరం ఇచ్చే ఒక చిన్న సలహా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.